సరతపడి ఆలకిద్దాం. ప్రతి ఒక్కరూ వాక్యం పైన దృష్టి పెట్టాలని ప్రభు పేరట మనం చేస్తున్నాను. ఎవరు కూడా అటు ఇటు దొరలే మనసుతో ఉండవద్దు. ఎవరు కూడా వాక్యము నుండి మనసు దొరలించే ప్రయత్నం చేయవద్దు. ఒక ప్రాముఖ్యమైన సూచన, వాక్యము చెప్తున్నప్పుడు చెప్పే ప్రతి వాక్యాన్ని మీ కళ్ళతో తీసి మీరు చదవండి. మీకు అనుకూలంగా ఉంటుందనే సందర్భాల్లో మరి పేజీ నంబర్ కూడా చెప్తూ ఉన్నాం. అది చెప్పనవసరం లేదు. వాస్తవానికి దేవుని బిడ్డలుగా మనం ఎదుగుచున్న క్రమంలో మరి వాక్యము ఏ పుస్తకం ఎక్కడ ఉందో కనీసం మనకు అర్థం కావాల్సిన అవసరత ఉంటా ఉన్నది. అయితే మరి మీరు చెప్తున్న ప్రతి వాక్యాన్ని మీ కళ్ళతో చూచి చదవగలిగితే మీకు సులభంగా అర్థమవుతుంది. మీరు కళ్ళతో చదివి వినడం వల్ల ఎక్కువ కాలం జ్ఞాపకం ఉండే అవకాశం ఉంది. రాసి పెట్టుకుంటే మరీ మంచిది. మర్చిపోయిన సందర్భాల్లో ధ్యానించే అవకాశము ఉంటూ ఉన్నది. రైట్. దేవుని వాక్యంలో నుండి కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము, క్రొత్త నిబంధన గ్రంథములో నుండి కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలు చదువుదాం. పేజ్ నంబర్ 183, 183 క్రొత్త నిబంధనలో 183వ పేజీ క్రొత్త నిబంధనలో కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలు చదువుతున్నాను. కావున మీరు ప్రభు అయిన యేసుక్రీస్తును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకునిన ప్రకారముగా విశ్వాసమునందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందు నడుచుకొనుడి. ఈ 6-7 వచనాల భావం ఏదంటే, మీరు యేసుక్రీస్తును అంగీకరించారు. ఆ తదుపరి మన నడకను గురించి ఒక చక్కని హెచ్చరిక ఈ యొక్క భాగము. 6వ వచనంలో అంటాడు, కావున ప్రభు అయిన క్రీస్తు యేసును మీరు అంగీకరించారు. క్రీస్తు యేసును అంగీకరించారు. ఆ తర్వాత 7వ వచనంలో కొన్ని మాటలు మీకు హైలైట్ చేస్తాను, చూడండి. అక్కడ వేరు పారిన వారై అనందు, చూసారా? 7వ వచనంలో మొదటి లైన్ ఏముంది? వేరు పారాలి అని అంటున్నాడు. 2వ లైన్లో కట్టబడుచు అనే మాట వ్రాయబడింది. ఏమంటారు? రెండవది కట్టబడాలి. ఆ తర్వాత లైన్లో స్థిరపరచబడాలి. ఏం చేయాలంట? స్థిరపరచబడాలి. ఆఖరి లైన్లో విస్తరించాలి. ఆ విధంగా ఆయనలో నడుచుకొనండి. చివరి మాట నడుచుకొనండి. ఈ 4 మాటలు ఒకసారి దృష్టి పెడతారా? వేరు పారాలి, కట్టబడాలి, స్థిరపరచబడాలి, విస్తరించాలి. మళ్ళీ వేరు పారాలి, కట్టబడాలి, స్థిరపరచబడాలి, విస్తరించాలి. ఇక పౌలు కొలస్సీ సంఘానికి రాస్తూ, మీరు యేసుక్రీస్తును అంగీకరించారు. యేసుక్రీస్తును అదే రీతిగా మీరేం చేయాలంటే విశ్వాసములో వేరుపారి, కట్టబడి, స్థిరపరచబడి విస్తరించాలి అని మాట్లాడుతున్నాడు. ఈ పదాలు ఏంటి? ఒక అర్థం మనకు గోచరిస్తూ ఉంది చదివిన వెంటనే. మీరు యేసుక్రీస్తును అంగీకరించారు. ఆ తర్వాత మన నడకను గురించి మాట్లాడుతూ ఇలా ఉండండి అని చివరిలో అంటాడు, నడుచుకొనండి అంటాడు. అంటే ఈ రీతిగా నడుచుకొనమన్నది భావం. యేసుక్రీస్తును అంగీకరించారు. అంగీకరించిన పిదప ఈ రీతిగా నడుచుకొనండి అని అంటున్నాడు. సో ఏమర్థమవుతుంది మనకి? నమ్మిన తోడనే అయిపోలేదు, నీకు విశ్వాస ప్రయాణం ఉన్నది అని చెప్తుంది వాక్యం. నమ్మిన తోడనే అయిపోలేదు, విశ్వాస ప్రయాణం ఉన్నది అని చెప్తుంది వాక్యం. విశ్వాసం, నీవు నమ్మిన తోడనే ఆగిపోవడానికి వీల్లేదు, ముందుకు కొనసాగాలి.
లోపలికి వెళ్ళాలి అన్న అర్థం మనకు గోచరిస్తాయి. క్రీస్తు యేసును అంగీకరించారు, అక్కడితో ఆగిపోవటం కాదు, ముందున్న ప్రయాణంపై దృష్టి పెట్టండి. మీరు ప్రభువునందు విశ్వసించారు, కొంచెం లోపలికి ఎదగండి. అక్కడితో ఆగిపోవటము కాదు, ఎదగండి, విస్తరించండి. ఎదగండి, విస్తరించండి. దేవుని బిడ్డలారా, ప్రభువును ఎరుగుట తోడనే మన క్రైస్తవ జీవితము అయిపోలేదు. అక్కడి నుండి మన ప్రయాణములో దేవునిలో లోతుకు వెళ్ళాల్సిన అవసరం ఉంటామనేది ఇది 6-7 వచనాల భావము, సారాంశము. ప్రభు అయిన యేసుక్రీస్తును అంగీకరించిన దేవుని కుటుంబమా, దేవుని బిడ్డలారా, కట్టబడండి, వేరుపారండి, స్థిరపరచబడండి, విస్తరించండి అనగా ఆగిపోవద్దు. ఇంకా ప్రయాణం ఉన్నది. లోపలికి వెళ్ళండి, ప్రభువులో లోపలికి వెళ్ళండి అన్నది. అంటే ప్రభు వాక్య సూచన నీవు అంగీకరించిన తోడనే అయిపోలేదు. వేరుపారండి, అన్ని అర్థాలు ఉంటే మాట. కొంచెం లోపలికి వెళ్ళాలి, ఎదగాలి, దేవునిలో ఎదగాలి. ప్రభువు ఏం కోరుకున్నాడంటే నీవు దేవుని జ్ఞానమందు, దేవుని వాక్యముందు, ప్రార్థన యందు విస్తరించాలి, ఎదగాలి అన్నది. నీవు ఆగిపోవటం దేవుని చిత్తం కాదు. నాకెందుకులే, ప్రభువుని నమ్ముకున్నాను, వెళ్ళి వస్తాను అన్న వరకే ప్రభు ఆగిపోవటం లేదు, ముందుకు వెళ్ళమంటున్నాడు. ముందుకు ఈ విషయాల్లో కొద్దిమంది భక్తులను మీకు పరిచయం చేస్తాను. వారు ప్రవర్తించినటువంటి తీరు మీ ఎదుట పెడతాను. అది మనము దిద్దుబాటు చేసుకొనుట కొరకై, మనము వాక్యరీతిగా ఆలోచించి ఆగిపోకుండా దేవుడు చెప్పినట్లుగా ముందుకు వెళ్ళుట కొరకై ఇదిగో కొంతమందిని మీకు పరిచయం చేస్తాను. వారి ఆలోచన విధానాన్ని మీ ఎదుట పెడతాను. దేవునితో నడుచుకున్నవాడు, ఒక పరిధి పెట్టుకుని ఆగిపోయిన వాడు మీకు పరిచయం చేస్తాను. జాగ్రత్తగా ఈ మాటలు ఆలకించాలి. రైట్, ఒకసారి 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయానికి రండి. మొదట 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం చదువుతున్నాను. యెహోవా మందస్సము దావీదు పురమునకు రాగా సౌలు కుమార్తెయగు మీకాలు కిటికీలో నుండి చూచి యెహోవా సన్నిధిని గంతులు వేయించు నాట్యమాడుచున్న దావీదును కనుగొని తన మనస్సులో హీనపరచెను. తన మనస్సులో ఏం చేసింది చెప్పండి? హీనపరిచింది. తన మనస్సులో హీనపరిచింది. దేవుని వాక్యంలో ఈ మాట మనం అర్థం చేసుకుందాం. దావీదు దేవుని మందస్సము గిబియాలో అబీనాదాబు ఇంట ఉండగా అక్కడి నుండి యెరూషలేమునకు దావీదు పురమునకు తెచ్చుట కొరకై 6,000 మంది శూరులను, క్షమించండి, 30,000 మంది శూరులను సమకూర్చుకొని బయలుదేరి మందస్సమును తీసుకురావటం మొదలుపెట్టాడు. తీసుకువస్తున్న క్రమములో, తరుణంలో ఏం జరిగిందయ్యా అంటే మందస్సమును కొత్త బండిపై ఎక్కించారు. అబీనాదాబు కుమారులు ఉజ్జా అనేవాడు, మరి ఒకడు అహ్యో అనేవాడు. గమనించండి, దాన్ని బండి తోలుతూ ఉన్నారు. ఎట్లకు కాలు జారి మందస్సం ఒరిగితే ఉజ్జా అనేవాడు, గమనించండి,
మందస్సాన్ని పట్టుకున్నాడు, అక్కడ చనిపోయాడు. మందస్సము దగ్గర చనిపోయాడు. దావీదుకు భయం వేసింది. ఆ మందస్సాన్ని ఒబేదెదోము ఇంట్లో పెట్టేశాడు. అబీనాదాబు ఇంట్లో నుండి తీసుకొచ్చి కొంత దూరం వచ్చినాక ఉజ్జా చనిపోగా ఒబేదెదోము ఇంట్లో పెట్టాడు. కొద్ది కాలం అయిన తర్వాత 3 నెలలైన తర్వాత దావీదునకు ఒక వార్త వినబడింది. మందస్సు ఉండుట వలన ఒబేదెదోము ఇల్లు ఆశీర్వదించబడిందని విని మళ్ళీ 2వ పర్యాయము మందస్సము తీసుకురావడానికి మళ్ళీ కొద్ది మందిని తీసుకుని వెళ్ళాడు. మందస్సమును తీసుకుని వస్తున్నాడు. మీకు అనుమానం రావాలి, మందస్సమును అబీనాదాబు ఇంట్లో ఉండగా ఎక్కించారు కదండి బండి మీద, మరి అప్పుడు ఎవరు పట్టుకోలేదా? కేవలం ఉజ్జా పట్టుకుంటేనే ఇదైపోయిందా అంటే దాని సమాధానం ఏంటంటే, మందస్సము మోయడానికి మోతకర్రలు ఉంటాయి. ఏమంటే చెప్పండి, మందస్సమును అక్కడ వరకే, కానీ మందస్సాన్ని ముట్టుకోవడానికి యాజకులే అయి ఉండాలి. గమనించండి, దానికి సంబంధించిన పరిచర్య చేయవారే అయి ఉండాలి. అంతకు మించి లోపలికి వెళ్ళడానికి వీళ్ళు మోతకర్రలు ఎక్కించారు. ఉజ్జా మందస్సాన్ని పట్టుకున్నాడు. రెండింటికి తేడా. ఏదేమైనా విశేషం ఏంటంటే, దేవుని ప్రియ సంగమా, ఇప్పుడు ఏం జరుగుతున్నది? ఒబేదెదోము ఇంట్లో ఉండగా ఒబేదెదోము ఆశీర్వదించబడ్డాడని దావీదు విని మళ్ళా 2వ పర్యాయము అక్కడి నుండి తాను ఉద్దేశించిన దావీదు పురమునకు యెరూషలేముకు తీసుకురావడానికి మరలా బయలుదేరి వెళ్ళాడు. ముందు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి జాగ్రత్త పడ్డాడు. తీసుకుని వస్తా ఉన్నారు. తీసుకుని వస్తూ ఉండగా జరిగిన సంభవం ఏదంటే 16వ వచనము 14వ వచనం చూడండి. ఎట్లనగా యెహోవా మందస్సమును మోయువారు 6 అడుగులు సాగగా ఎద్దు ఒకటి, క్రొవ్విన దూడ ఒకటి వధింపబడిన. దావీదు నారతో నేయబడిన ఎఫోదును ధరించిన వాడే శక్తి కొలది యెహోవా సన్నిధిని నాట్యమాడుతుండెను. దావీదు నారతో నేయబడిన ఎఫోదును ధరించిన వాడే శక్తి కొలది యెహోవా సన్నిధిని నాట్యమాడుతుండెను. దావీదు నాట్యమాడుతూ ఉన్నాడు. విశేషం ఏంటంటే, ఇప్పుడే కాదు, మొదటిసారి అబీనాదాబు ఇంటిలో నుండి తీసుకుని వచ్చేటప్పుడు కూడా అలాగే నాట్యం ఆడాడు. 6వ అధ్యాయము 5వ వచనము. దావీదును ఇశ్రాయేలీలందరూ సరళవృక్షపు కర్రతో చేయబడిన నానా విధములైన సితారాలను, స్వరమండలములను, తంబుర్లను, మృదంగములను, పెద్ద తాళములను వాయించుచు యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండెను. వీళ్ళందరూ నాట్యమాడుతున్నారు. దావీదును ఇశ్రాయేలీలందరూ ఎప్పుడు? ఫస్ట్ ఫేజ్లో. తర్వాత మరలా ఒబేదెదోము ఇంట్లో పెట్టిన అక్కడి నుండి తీసుకువచ్చేప్పుడు కూడా దావీదు శక్తి కొలది నాట్యం ఆడుతున్నాడు. ఇది మందస్సము పట్ల దావీదుకున్న ప్రేమ, దేవుని మందిరం పట్ల దావీదుకున్న ప్రేమను సూచిస్తున్నది. ఏదో అప్పుడు వేశాడు, ఇప్పుడు ఓపిక, అట్లా కాదు. ఆ రీతిగా అతడు నాట్యం ఆడుతున్నాడు. అయితే ఈ రోజున ప్రస్తావించవలసిన ప్రధానమైన విషయం ఏదంటే 16వ వచనంలో 14వ వచనంలో దావీదు శక్తి కొలది నాట్యం ఆడాడు ఉంది. 16వ వచనంలో యెహోవా సన్నిధిని గంతులు వేయించు నాట్యం ఆడుచున్న దావీదును కనుగొని తన మనస్సులో హీనపరిచెను. మీకాలు అనేటువంటి దావీదు యొక్క భార్య సౌలు కుమార్తె మనస్సులో అతన్ని హీనపరిచిందంట. మనస్సులో తృణీకరించింది. ఏంది డ్యాన్స్, మరి ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు, మరి రెచ్చిపోతున్నాడు, దేవుడు అంటే చాలు ఊగిపోతున్నాడు అన్నట్లుగా తన మనస్సులో హీనపరిచింది. నాట్యమాడుచున్న దావీదును హీనపరిచింది. ఇది ఒక ఎత్తు. ఇది మనస్సులో జరిగినది. ఇది ఎక్కడ జరిగింది చెప్పండి? మనస్సులో జరిగింది. అయితే 2 సమూయేలు గ్రంథం 6వ అధ్యాయము 20వ వచనంలో చూద్దాము. పేజ్ నెంబర్ 257 పాత నిబంధనల ఫస్ట్ నుంచి 257.
తన ఇంటి వారిని దీవించుటకు దావీదు తిరిగి రాగా సౌలు కుమార్తె మీకాలు దావీదును ఎదుర్కొన్న బయలుదేరి వచ్చి హీన స్థితి గల పనికత్తులు చూచుచుండగా వ్యర్థుడొకడు తన బట్టలు విప్పివేసినట్లుగా ఇశ్రాయేలీలకు రాజువైన నీవు నేడు బట్టలను తీసివేసి ఎంత ఘనముగా కనబడితివి అని అపహాస్యము చేసినందున. ఇంటికి వచ్చాడు కుటుంబం వారిని దీవించడానికి. మొదట మనస్సులో హీనపరిచిందని 16వ వచనంలో వ్రాయబడింది. 20వ వచనం వచ్చేటప్పటికి డైరెక్ట్గా నోటితో మాట్లాడుతున్నది. ఇశ్రాయేలీలకు రాజువైన నీవు నేడు బట్టలు తీసివేసి ఎంత ఘనముగా కనబడ్డావయ్యా. అబ్బో, భలే డాన్స్ చేశావులే, భలే ఎగిరావులే, బట్టలు ఊడిపోతుందో కూడా తెలియకుండా భలే ఎగిరావులే, హీనస్థితి గల పనికత్తులు చూస్తూ ఉండగా నువ్వు భలే ఎగురుతున్నావులే అని అపహాస్యము చేసి 16వ వచనంలో హీనపరిచింది అని వ్రాయబడినది. 20వ వచనంలో అపహాస్యము చేసింది, మాటల దాడి చేసింది, మాటలతో ఎగతాళి చేసింది. ఎంత ఘనంగా కనబడ్డావు, పనికత్తులు చూస్తుండగా ఎగురుతావా అని దావీదును తృణీకరించి అపహసించి హీనపరిచి మాట్లాడుతున్నది భార్యయగు మీకాలు. అప్పుడు దావీదు అంటాడు 21వ వచనం, నీ తండ్రిని అతని సంతతిని విసర్జించి ఇశ్రాయేలీలను తన జనుల మీద నన్ను అధిపతిగా నిర్ణయించుటకై నన్ను ఏర్పరచుకుని యెహోవా సన్నిధిని నేను అలాగు చేసి తిని, యెహోవా సన్నిధిని నేను ఆట ఆడి తిని. తలుపై ఇప్పుడు దావీదు అంటాడు, మీకాలు, దేవుడు నాకేం చేశాడో నాకు స్పష్టంగా తెలుసు. ఏమంటాడంటే, నీ తండ్రిని అతని సంతతిని విసర్జించి ఇశ్రాయేలీల మీద అధిపతిగా, తన ప్రజల మీద అధికారిగా ఉండడానికి నన్ను ఏర్పరచుకుని నా యెహోవా సన్నిధిని నేను అలాగు చేసి, నన్ను హెచ్చించాడు గనుక, నన్ను బలపరిచాడు గనుక, నేను ఏం పొందుకుని ఉన్నానో నాకు తెలుసు గనుక నేను అలాగు చేశాను. ఎస్, ఐ డిడ్ ఇట్ పర్పస్లీ, ఉద్దేశపూర్వకంగానే చేశాను. నా స్థితి ఏంటిది? దావీదు చాలా పర్యాలు ఈ మాటలు మాట్లాడుతాడు. గొర్రెలకు కాపు కాయొచ్చు, గొర్రెల దొడ్డిలో నుండి నన్ను పిలిచావు అంటాడు. పాడి గొర్రెలను వెంబడించుచున్న నన్ను గొర్రెల దొడ్డిలో నుండి పిలిచావని మాట్లాడుతాడు. నన్ను పిలిచి ఈ స్థితిలో పెట్టావు కదా అని చాలా సందర్భాల్లో మాటలు వర్తిస్తారు. ఇక్కడ కూడా భార్య తృణీకరిస్తుంది. అంటాడు, నీ తండ్రిని అతని సంతతిని విసర్జించి తన జనుల పైన అధికారిగా ఉండాకి నన్ను ఏర్పరచుకునే దేవుడు ఆయన సన్నిధి కనుక నేను అంతగా లీనమైపోయాను అని దావీదు మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఇరువురు మనస్సులో ఒకసారి ఎదుట ప్రజెంట్ చేస్తాను, జాగ్రత్తగా. ఇద్దరి ఆలోచన విధానం ఎలా ఉందో మీతో మాట్లాడతాను, చాలా జాగ్రత్తగా. మీకాలు ఏమంటుందంటే, ఆ మాట చూడండి 20వ వచనంలో, హీనస్థితి గల పనికత్తులు చూచుచుండగా వ్యర్థుడొకడు తన బట్టలు విప్పివేసినట్లుగా ఇశ్రాయేలుకు రాజువైన నీవు. తలపై అమంటుంది, నువ్వు రాజుగారివు కదా, ఇశ్రాయేలీల పైన రాజువు కదా, ఇశ్రాయేల్ పైన రాజువు కదా, వాళ్ళందరి ఎదుట అంతగా ఆరాధించాలా, అలాగా పాటలు పాడాలా, అంతగా దేవునిలో లీనమవ్వాలా అని మీకాలు ఉంటుంది. ఏమర్థమవుతుంది ఈ మాటలు ధ్యానించగా? ఏమంటుందంటే, మనం కొంచెం హై స్టేటస్ కాబట్టి, కొంచెం పిక్స్లో ఉన్నాం కాబట్టి ఏదో రాయల్గా అలా వచ్చి వెళ్ళిపోవాలి అని ఉద్దేశం. మాట మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఏం చెప్పండి?
మీకాల యొక్క ఆలోచన విధానం ఏంటంటే, మనం రాజులము, రాయల్ ఫ్యామిలీ, కింగ్ మనం. సో మనం కొంచెం రాయల్గా అట్ట వచ్చి అట్ట ఏదో అందరం వెళ్ళిపోవాలి. కానీ ఇక దేవుడు అంటే పడి ఏదో చేయడానికి లేదు. దావీదంటాడు, నువ్వు 100 చెప్పు, నాకు చేసినవన్నీ తలంచుకుంటే నేను దేవునిలో ఆనందించక ఉండలేనంటాడు. ఆయన అదే అంటాడు, నీ తండ్రిని అతని సంతతిని విసర్జించి తన జనులపైన అధికారిగా ఉండుటకు నన్ను ఏర్పరచుకున్నాడు కదా. మీకాలంటది ఏదో దేవుడి సన్నిధికి వెళ్ళామా వచ్చామా అన్నట్టు ఉండాలి. కానీ అఫీషియల్గా వెళ్ళామా చక్కగా కూర్చున్నాం వచ్చేసామా అన్నట్లు ఉండాలి. కానీ మరి అంత లోపలికి అవసరమా? అంత ప్రార్థన అవసరమా? అంత పాటలు పాడటం అవసరమా? చెప్పిందల్లా రాసుకోవటం అవసరమా అన్నట్లుగా మాట్లాడుతుంటారు. కాబట్టి ప్రభువు నాకేం చేశాడో నాకు తెలుసు. కాబట్టి నేను నువ్వు చెప్పినట్లుగా పైన ఆగిపోలేను, నేను లోపలికి వెళ్తాను అంటున్నాడు దావీదు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు మీకాలు ఆలోచన విధానము, దావీదు యొక్క ఆలోచన విధానము స్పష్టంగా మీకు అర్థమవుతున్నది. మళ్ళొకసారి మాట్లాడతాను. మీకాలు అంటుంది కొంచెం రాయల్గా ఉండి ఏదో అట్లా చక్కగా బట్టలు వేసుకుని వెళ్ళి అది ఇది అని చక్కగా ఏదో చెప్పేసి అంతవరకు పర్వాలేదు. కానీ నువ్వు రాజువు, మరీ ఎక్కువ పాటలు పాడుతున్నావు, మరీ ఎక్కువ ప్రార్థన చేస్తున్నావు, మరీ ఎక్కువ మాట్లాడుతున్నావు దేవుని గురించి, మరీ ఎక్కువగా ఉన్నావు, అది కాదు. కొంచెం రాయల్గా అంటిముట్టినట్టుగా అక్కడక్కడే ఉండు, కొంచెం రాయల్గా బిహేవ్ చేయి అంటుంది. దేవుడి దగ్గర నేను అట్లా ఉండలేను అంటాడు కాదు. నువ్వు చెప్పినట్టుగా దేవుని దగ్గరనే ఉంటాను. నన్ను ప్రేమించిన దేవుని దగ్గర, నన్ను రక్షించిన దేవుని దగ్గర, వారిని తృణీకరించి నాకు విలువిచ్చిన నా దేవుని దగ్గర నేను ఎవరో నాకు తెలుసు. ఆ స్థితి నుండి ఈ స్థితిలో నన్ను పెట్టిన దేవుడా, నువ్వు చెప్పినట్లుగా అంతిముట్టినట్లుగా పై భక్తి నేను చేయలేను. చేసేదేదో లీనమై చేస్తాను, లోపలికి వెళ్ళి చేస్తాను. ఇది దావీదు ఆలోచన కాదు. స్తోత్రం చెప్తాం, హల్లెలూయా. రోజున మనందరికీ పాఠం అదే. అఫీషియల్గా వచ్చేళ్ళిపో, అంత లీనమవ్వద్దు. ఇది మీకాలు డైలాగ్. దావీదు డైలాగ్ ఏంటంటే, దేవుడు నాకేం చేశాడో నాకు తెలుసు, నీ పైన ఉండలేను, నేను బ్రతికైనా దేవుని కృప వల్ల. ఈనాడు సింహము చేతిలో చనిపోయేవాళ్ళు, ఎలుగుబంటి చేతిలో చచ్చిపోవలసిన, గొల్లియాతు ఖడ్గాన్ని కలియవలసిన, నా చేతులతో సింహాన్ని చంపాను, దేవుని బలం కాదా? నా చేతితో ఎలుగుబంటిని చీల్చాను, దేవుని బలం కాదా? రాయితో గొల్లియాతును చంపాను, దేవుని బలం కాదా? ఇంత చేసిన నేను మౌనంగా ఎట్లా ఉండాలి? నువ్వేంటి మౌనంగా ఉండమంటావు? దేవుడు నాకేం చేశాడో నాకు తెలుసు, నువ్వు చెప్పినట్లుగా పైన ఉండలేను, లోపలికి వెళ్తాను. ఇది దావీదు భక్తి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మీకు మాటలు అర్థమని అనుకుంటున్నాను. పైన వచ్చి వెళ్ళిపోతాం అనేది మీకు అనుకోండి. దావీదు అంటాడు, దేవుడు నాకేం చేశాడు నాకు తెలుసు, పైన ఉండలేను, నేను కలుసుకుంటే స్తుతించకుండా ఉంటాను, కృపలు ఆనందించకుండా ఉంటాను. నాట్యం ఆడుతున్నాడు, పాడుతున్నాడు, తంబురులో తాళములు వాయిస్తున్నాడు. దేవుని సంగమా, దావీదు యొక్క తీరు మనందరికీ పాఠం. అంటి ముట్టని భక్తి కాదు, కానీ లీనంగా కాదు, లోతైన ప్రార్థనే, లోతైన విజ్ఞాపనే, లోతైన వాక్యదానమే. అందుకే ప్రారంభంలో ఉంటుంది. పౌలు మాట్లాడిన మాటలు జ్ఞాపకం చేశాను. కొలస్సీ సంఘమా, ప్రభు అయిన యేసుక్రీస్తునందు మీరు విశ్వాసం ఉంచారు, అయితే అక్కడే ఆగిపోవద్దు. వేరుపారుచు, కట్టబడుచు, స్థిరపరచబడుచు విస్తరించండి, ఆ విధంగా నడుచుకోవడం. ఆగిపోవద్దు అనేది, కొనసాగండి అనేది, లోపలికి వెళ్ళండి అనేది, ఎదగండి అనేది పాఠం. ఎదగండి అనేది పాఠం. రైట్, ఇంకో మాట మీకు చూపిస్తాను. లూకా సువార్త 18వ అధ్యాయము
చాప్టర్ 18, పదవచనం నుంచి చదువుతున్నాం. పేజీ నెంబర్ 70, కొత్త నిబంధనలో 70వ పేజీ, వెనక భాగం. ఫస్ట్ ఉండేది పాత నిబంధన, వెనక ఉండేది కొత్త నిబంధన. వెనక భాగంలో 70వ పేజీ, పదవచనం. ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుషుల వల్లనైనను ఈ సుంకరి వల్లనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. వారమునకు 2 మారులు ఉపవాసము చేయించు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుతున్నానని తనలో తాను ప్రార్థించుతుండెను. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కుట్టుకొనుతూ, దేవా, పాపినైన నన్ను కరుణించమని పలికెను. కళ్ళు పైకెత్తాడు. ఇక్కడ ఇద్దరు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఒకడు సుంకరి, రెండవది పరిసయ్యుడు. సుంకరి ట్యాక్స్ కలెక్టర్. సుంకరి అంటే పన్నులు వసూలు చేసేవాడు. ఇంకొకడు పరిసయ్యుడు. యేసుక్రీస్తు ప్రభువారు జీవించిన దినాల్లో యూదులు తమ విశ్వాసమును బట్టి, విశ్వాస నమ్మికలను బట్టి తెగలుగా ఏర్పడ్డారు. పరిసయ్యులుగా, శాస్త్రులుగా, సద్దూకయులుగా, జలోతీయులుగా, ఎస్సేనీయులుగా, హేరోదీయులుగా, ఇలాగా అందరూ యూదులే, కానీ ఒక్కొక్క విశ్వాసమును బట్టి ఒక్కొక్క తెగ ఏర్పడ్డారు. ఇవి యూదుల తెగలు, యూదులలో తెగ. అందులో పరిసయ్యులు, అందులో ఎవరు చెప్పండి? ధర్మశాస్త్రాన్ని ఉన్నది ఉన్నట్లు పాటిస్తారు. చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. మోషే ధర్మశాస్త్రములోని ఆ 5 పుస్తకాలే దేవుని వాక్యమని బలంగా నమ్ముతారు. మిగతాయి పెద్దగా అంగీకరించారు. సరే, ఇది వాళ్ళ తీరు. ఈ పరిసయ్యుడు దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తున్నాడు. ఇలా అంటున్నాడు, అయ్యా, నేను వ్యభిచారిని కాదు, దొంగని కాదు, మోసగాడిని కాదు. పాయింట్ నెంబర్ 2, నేను దశమ భాగం ఇస్తున్నాను అన్నిటిలో. అలాగే వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను. చాలా పర్ఫెక్ట్గా ఉంటున్నాను అని చెప్తున్నాడు దేవునికి. చూసావు కదా, నువ్వు చెప్పావు, నేను చేస్తాను అంతే అన్నట్లుగా ఉండిపోతుంది. ఇక్కడ బైబిల్ వెలుగుచ్చిన దేవుడు తన ఆత్మచేత వ్రాయించిన ఒక లోపాన్ని దేవుడు ఎత్తి చూపిస్తున్నాడు అతనిలో. ఏమంటాడు? 9వ వచనంలో చూడండి. తామే నీతిమంతులమని నమ్ముకుని ఇతరులను తృణీకరించు కొందరితో ఈ ఉపమానం చెప్పును. అసలు ఈ మాట ఎందుకు చెప్తున్నాడు ప్రభు? ఈ సుంకరి తీరును గురించి 9వ వచనంలోనే చెప్పబడింది. ఏమంటాడు? ఇతరులను తృణీకరించుచు. ఏమంట? ఇతరులను తృణీకరిస్తున్నాడు. తానే నీతిమంతుడు అనుకుంటున్నాడు. ఇది అందుకోసం చెప్పాడు. కొద్దిమంది ఇలా ఉంటారయ్యా, కొద్దిమంది ఇలాగా. ఇతని భక్తి ఏంటంటే ప్రార్థన చేస్తా పర్ఫెక్ట్గా ఉంటా, అంతకుమించి లోపలికి వెళ్ళదు. అంతకుమించి అది సరే. ప్రభు ఏమో అక్కడితో సరిపోదయ్యా, కొన్ని ఆచారాలు క్రమబద్ధంగా డిసిప్లిన్డ్గా నువ్వు చేస్తున్నావు, కానీ అంతర్గత ప్రేమ, దేవునిలో లోతుగా వెళ్ళే తీరు నీలో కనపట్లేదు అంటాడు ప్రభు. ఇది సంగతి. అతను ఏమంటున్నాడు అంటే, దేవుని ఆజ్ఞలు కొన్ని పాటిస్తున్నాడు. దేవుడు చెప్పింది డిసిప్లైన్డ్గా. 1వ తారీఖునే వచ్చినప్పుడే దేవుని సన్నిధికి ఆయన దశంభాగం ఇస్తాడంట. వారానికి 2 సార్లు ఖచ్చితంగా ఉపవాసం ఉంటాడంట. ఆయన చెప్పిన మాటలు, నేను చోరుల వలె లేను, దొంగల వలె లేను. ఇన్ని కరెక్ట్గా చేస్తున్నానంటున్నావు, కానీ నీ పక్కనోడి మీద నీకు ప్రేమ లేదన్నాడు దేవుడు. 9వ వచనం సారాంశం అదే. ఇతరులను తృణీకరిస్తున్నాడు. ఇతరులు ఏం చేస్తున్నారు చెప్పండి? తృణీకరిస్తున్నాడు. ప్రేమ లేదు నీకు. ఆ మాట అంటాడు చూడండి,
ఏమంటాడు 18వ అధ్యాయంలో 11వ వచనం, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా ఇతర మనుషుల వలెనైనను ఈ సుంకరి వలెనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞత. ఈ సుంకర్లాగా నేను లేను, ఈ సుంకర్లాగా నేను లేను అంటాడు. ఏంటి దీని సారాంశం? ఏంటి దీని సారాంశం? దేవుని ప్రియ సంఘమా, దేవుని వాక్యంలో దేవుడు కోరుకున్నది ఏంటి? వీరు చేస్తున్నది. దేవుని యొక్క ఉద్దేశం వేరు, ఉండమన్న విధానం వేరు. వీడు చేస్తున్నారు. చేసేదేదో మనసారా చేయి, ఏదో చాలా పర్ఫెక్ట్ అంతవరకు, కానీ హృదయంలో లీనమైపోయిన తీరు కనపడ్డం. ఇతరులను తృణీకరించి ప్రేమ లేకుండా ఏమంటాడు? నేను కానుకిస్తున్నాను, అది కదా అతని ధైర్యం. ఏమంటాడు? 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను, దశమ భాగం, అది ఆయన మాట్లాడారు. పిల్లలు, ఈ మాటలు మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఏం జరుగుతుందంటే, దేవుడు కోరుకున్నది వేరు, ఇతడు చేస్తున్నది వేరు. ఇది మన మనసులో పెట్టుకోవాలి. దేవుడు కోరుకున్న భక్తి వేరు, ఇతడు చేస్తుంది వేరు. రోజున స్వప్నం ఏంటంటే, దేవుడు కోరుకుని భక్తి మనం చేయాలి, కానీ మనం సంతృప్తి చెందే భక్తి అది దేవుడి చేత లెక్కించబడేది కాదు. అతడు చాలా సంతృప్తిగా ఉన్నాడు. నేను చోరుల వల్లే, దొంగల వల్లే, వ్యభిచారుల వల్లే నేను కాక ఈ సుంకర వల్లే కూడా నేను లేను. నేను వారమునకు 2-3 సార్లు ఉపవాసమునకు దశమ భాగం చెల్లిస్తున్నాను. కానీ ప్రభు కోరుకున్నది ఏంటి? కొంచెం పక్కనోడిని ప్రేమించాలి. అక్కడ దాకా వెళ్ళను. దేవుడు కోరుకున్న లోతులలోనికి వెళ్ళడానికి ఇష్టపడతాడు. అందరికీ కనిపించేంత వరకు, తనకు తాను సంతృప్తి చెందే వరకు ఏదో కొంత చేస్తాడు, కానీ దానిని దాటి దేవుడు కోరుకున్నటువంటి లోపలికి, దేవుడు కోరుతున్నటువంటి స్వభావంలోనికి ఇతడు రాడు. వాటిలో మీకు అర్థమైన అనుకుంటున్నాను. రోజున మన సంగతి ఏంటిది? నువ్వు ఎంతవరకు చేయగలవు? ఆదివారం వరకు రాగలవు, లేదంటే కనుక కొద్ది ప్రార్థన కూడా రాగలవు, అంతవరకు ఉంటాను. కానీ ఇంకా దేవుడు కోరుకునే లోతులు, స్వభావ మార్పులోనికి ఇతను ఇతరులు ప్రేమించేంత మంచి స్వభావంలోనికి రాదు. అంటే ఇతడు స్వభావం మార్పు చెందట్లా, ఏదో ఆచారపరమైన కొన్ని విధానాలు చేస్తాడు, అలవాటుపరమైన కొన్ని విధానాలు చేస్తాడు. దేవుడు కోరుకునే స్వభావ మార్పులోనికి రాకుండా నువ్వు భక్తిని చేసే ప్రతి పని ఆచారబద్ధంగా ఉండిపోతుంది, కానీ దేవుడు కోరుకునే స్థాయికి అది చేరటం లేదు అన్నది వాస్తవము. దేవుడు కోరుకునే స్థాయికి అది చేరటం. దేవుడేమో ఇవన్నీ బాగానే ఉన్నాయి. అరే, కొంచెం ప్రేమించి, ఆదరించి, ఆదుకునే ఆ ప్రేమ, లేదంటే అటువంటి స్వభావము, క్షమించి ప్రేమించి, ఈ స్వభావంలో అయితే మార్పు ఉండదు. కొన్ని పనులు, ఈ పనులు ఎలా ఉంటాయంటే, మనుషుల చేత మంచివాడు, భక్తిపరుడు అనిపించడానికి సరిపోదు, కానీ దేవుని స్థాయికి అయితే చేరలేదన్నది వాస్తవం. దేవుడి స్థాయికి అయితే ప్రార్థన చేస్తాను కానీ మారను అంటున్నాడు, కానుకలు ఇస్తాను కానీ స్వభావం మార్చుకోను అంటున్నాడు. ఇది కానుకలు ఇస్తాను కానీ ఆ క్షమాపణ, ప్రేమ, ఆ స్వభావంలో మార్పులైతే నేను చేయను. కానుకలు ఇస్తాను కానీ నా స్వభావాన్ని ప్రేమించినంతగా, క్షమించినంతగా, దేవుని సన్నిధిలో నీవని స్తుతించినంతగా నేను ఎదగను. ఆచారబద్ధంగా కొన్ని పనులు చేస్తాను, ఇవి చేయాలా అది చేస్తాను, అంతవరకే. కానీ స్వభావం మరి ప్రేమించి, ఆదరించి దేవునిలో ఎదిగేదాకైతే నేను ఉండను అంటున్నాను. ఇందాక మీ కాదు, ఏదో పైన ఉందాం కానీ లోపలికి వెళ్ళొద్దా అంటుంది. మనం రాజులం కదా, అఫీషియల్గా ఉందాం. దేవుడు నాకేం చేశాడు తెలుసు, నేను లోపలికి అనుకుని ఉండలేనంటాడు. ఇక్కడ 2వ ఉదాహరణ, ఈ పరిసయ్యుడు తానేదో కొన్ని భక్తిపరమైన, ఆచారబద్ధమైన కొన్ని పనులు చేస్తూ, చాలాసార్లు ఈ మాట గుర్తుపెట్టుకోండి, మనలో కూడా చాలామంది తెలియకనే ఆచార భక్తి చేస్తూ ఉంటాం. భక్తి ఎంతవరకు పరిమితం అయిపోయిందంటే, నీ భక్తి ఎంతవరకు అంటే ఆలయానికి వచ్చామా వెళ్ళామా, ఇక అంతకు మించి నాకు వద్దనేది.
వస్తాను వెళ్తాను. కానీ దేవుడేమో లోపలికి వెళ్ళి స్వభావాన్ని మార్చుకోమని, అలవాట్లో దేవునికి అనుకూలంగా ఉండమని, దేవుని ప్రేమించి ప్రజలను ప్రేమిస్తూ ఇదిగో నీ తీరులో ప్రభు చూపించమని, ఆ యొక్క మెచ్యూరిటీ లెవెల్కి ఎదగమని ప్రభు చెప్తుండే కనుక, లేదు నాకు ఒక సరిపోసిన అక్కడి వరకు ఆగిపోతా. చాలా మంది భక్తి ఏంటంటే మందిరానికి వస్తూ వెళ్ళిపోతే ఇంక అంతమించి భక్తి లేదనుకునే పరిస్థితులు. దేవుడు లోపలికి ఎదగమంటున్నాడు. ఇంకను వేరు పారవలేదు. ప్రార్థన చేస్తాను కానీ పక్కనోడిని ప్రేమించను, లోపలికి వెళ్ళను అనేది ఇతని స్వభావం, ఇతని యొక్క స్వభావం. ఇంకొక మాట మీకు చూపిస్తాను. లూకాసు వార్త 10వ అధ్యాయంలోనికి రండి. లూకాసు వార్త 10వ అధ్యాయం 39వ వాక్యం. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి బోధ వినుచుండెను. ఈమె బోధ వినుచున్నదంట మరియా. పేజ్ నెంబర్ 62 లూకాసు వార్త 10వ అధ్యాయం 39లో ఏముందంటే, మరియా అను సహోదరి ఉండెను. ఆమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. 40వ వాక్యం, 40వ వచనం. మార్త విస్తారమైన పని పెట్టుకున్నట్టు చేత తొందరపడి ఆయన ఎద్దుకు వచ్చి వాళ్ళు భయపడ్డాడు. ఇక్కడ ఇదొక రకమైన భక్తి. ఏంటి ఇక్కడ మార్త చేస్తూ ఉన్నది అంటే, విస్తారమైన పని పెట్టుకున్నది. మరియా యేసు పాదముల దగ్గర కూర్చుండి బోధ వినుచున్నది. ఇక్కడ మార్తను చెడ్డగా నేను చూపించటం లేదు, అతిథించేయడం తప్పని నేను చెప్పడం లేదు. అతిథించేయడం తప్ప, ఒక రకంగా తెలియని అమాయకత్వం ఉంది ఏమో అని నేను అనుకుంటున్నా. ఏమంట, ఇదిగో మంచిగా ఆయన్ను చూసుకోవాలి, మంచిగా ఆయనకు పెట్టాలి, మంచిగా ఆదరించాలి, ఆతిథ్యం ఇవ్వాలి అన్నది మార్త యొక్క ఆలోచన. మరియా ఆయన పాదముల దగ్గర కూర్చుండి ఆయన బోధ వినుచున్నది. అయితే ఎందుకు ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నానంటే, చివరిలో ప్రభువారు అన్నారు, ఈమె బహుమతి పొందుకుంది అన్నారు. ఎవరు? యేసు పాదముల దగ్గర కూర్చుండి బోధ విన్న మరియా గొప్పది తీసివేయబడిన దీవెన పొందుకుందని దేవుడు చెప్పాడు ఆమెతో. ఆమె పొందుకున్నది ఆమె వద్ద నుంచి ఎవరు తీసివేయలేడని చెప్పాడు. మార్త ఆమె విస్తారమైన పని పెట్టుకుంది. ఎవరి కోసం? ఆయన కోసమే, ఆయనతో వచ్చిన వారికి ఆతిథ్యం ఇవ్వడం కోసం. కానీ దానికంటే దేవుడు ఏం చేశాడు? బోధ వినడాన్ని మేలుగా ఎంచాడు. ఇక్కడ మార్త భక్తి ఏంటంటే, పరిచర్య చేస్తాను కానీ వాక్యం విన్నాను. ఏం చెప్పండి? ఇందాక ఆయన ఏమన్నాడు? ప్రార్థన చేస్తాను కానీ పక్క నుండి ప్రేమించను అన్నాడు. మార్పుది ఇంకో రకం. పరిచర్య చేస్తాను కానీ వాక్యం పరిచర్య వరకే పరిమితమైపోతుంది. ఒక మాట అడుగుతాను, మార్తను దేవుడు పరిచర్య చేసే వరకే కోరుకున్నాడా, ఇంకా లోపల కోరుకున్నాడా? మీరేమంటారు? ఇంకొంచెం కోరుకున్నాడు. ఆమెకేంటంటే బాగా చూసుకుని బాగా పెడితే అంతవరకే. కానీ వాక్యములో ఎదుగుదలను ప్రభు ఆశపడుతున్నాడు మార్త జీవితంలో. అంటే దేవుడు కోరుతున్నది వేరు, దేవునికి కనబడుతున్నది వేరు. దేవుడు కోరుకున్నదేమో ఆయన వాక్యములో ఎదగాలని, పరిచయం తప్పండి అలా అక్కడితో ఆగిపోవడం తప్పని చెప్తున్నాను నేను. మరి మీకు అర్థమైందా? మార్తను తప్పు కట్టేసి ఆమె చేసిన తప్పు అంటలేదు. పరిచర్య చేయాలి, లేదు అతిథ్యం ఇవ్వాలి, బట్ అక్కడితో ఆగిపోవటం కాదు, ఇంకొంచెం లోపలికి వెళ్ళాలి. మనం ఏంటంటే పైన మిగిలిపోతున్నాం కానీ దేవుడు కోరుకునే లోతులకు వెళ్ళడం లేదు. దేవుడు చెప్పాడు కదా, దేవుడు చెప్పిందే కదా చేసేది. ఈ పరిచయం
దేవుడు చెప్పింది కదా అతడు చేస్తున్నది. దేవుడు చెప్పిన లక్షణాలే కదా అతడు కలిగి ఉన్నది. కానీ అక్కడితో ఆగిపోతున్నాడు. ముందుకు వెళ్ళి, లోపలికి వెళ్ళి ఇతరులను ప్రేమించి ఆ మంచి స్వభావము కలిగి ఉండడానికి దేవుడు ఆశపడుతుంటే అక్కడ దాకా వెళ్ళాలంటున్నాడు. నీకు నచ్చిన వరకు చేసేసి దేవుడు కోరుకునే వరకు నువ్వు ఎదగట్లేదు. ఇది సంగతి. మనకు నచ్చిన వరకు చేసి దేవుడు కోరుకునే లోతులకు మనం ఎదగట్లేదు. పైపైన మిగిలిపోతున్నాం. ఇది ఎంతమంది విషయంలో నిజం ఈ రోజున? ఎంతమంది విషయంలో నిజం? నీకు నచ్చినంత వరకు నువ్వు చేసి వెళ్తున్నాము వస్తున్నాము అనే వరకు, కానీ దేవుడేమో దానికి మించి లోపలికి వెళ్ళమని, వాక్యం ముందు ఎదగమని, ఇతరులను ప్రేమించే ఆ మంచి స్వభావాలలో పాలు పంచుకొనమని, దేవునిలో లీనమై ప్రభువును ఆరాధించి ఆయనలో ఆయన సన్నిధికి వెళ్ళమని. అంటే ఇక్కడ ప్రజల ఆలోచన విధానాలు వేరుగా ఉన్నాయి. మాకు తోచినంత వరకు చేస్తాం, పరిచర్య చేస్తూ ఉన్నది, కానీ దేవుడు కోరుకునేది దానిలో ఇంకును వాక్యములో ఎదుగు. ప్రార్థన చేస్తున్నావు కానీ స్వభావములో ఎదుగు. రాజు కుటుంబమే కావచ్చు, కానీ దేవునిలో లీనమవడానికి అది నీకు అడ్డము కాకూడదు. ఇది దేవుని ఆలోచన. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సో టోటల్గా సందేశం ఏంటి? నీకు నచ్చినంత వరకు చేసి ఆగిపోవటం కాదు, దేవుడు కోరుకునే లోతులలోనికి ఎదగాలి. లేదండి వస్తా వెళ్తా అంతమించి నా వల్ల కాదు అంటే ప్రభు అన్నాడు, అది కాదు, అది నువ్వు సంతృప్తి పడుతుంది, నాకేం నచ్చట్లేదు అన్నాడు. నాకేం నచ్చట్లేదు. అంటి ముట్టని భక్తి, స్వభావములో మార్పు లేక స్వభావములో ఎదగని భక్తి, కేవలం పరిచర్య వరకే మిగిలిపోయి వాక్యం ముందు ఎదగని భక్తి, ఇదంతా కుదరదయా, పక్కన పెట్టాను, ఇది నాకు నచ్చదు. యేసుక్రీస్తును అంగీకరించారు, విశ్వాసం ఉంచారు. అక్కడి నుండి వేరుపారాలి, లోపలికి వెళ్ళాలి, ఎదగాలి, విస్తరించాలి. ఆ విధంగా ప్రభువుతో నడుచుకో. ఒక మాట అడుగుతాను ఈరోజు, ఈ ఒక్క మాట ఆలోచించి ముగించి ప్రార్థన చేసుకుని సందేశం. నీకు తోచినంత వరకు కుదిరినంత వరకు చేసి దేవుడు కోరుకునే లోతుల్లోకి వెదకట్లేదా? అది ప్రభువునకు ఇష్టం లేదు. ఇప్పుడు ప్రస్తావించిన వ్యక్తులందరూ ఏంటంటే, ఏదో కొంతవరకు మాకు నచ్చినంత వరకు చేస్తాం కానీ అంతకు మించి లోపలికి వెళ్ళము అనేటువంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు. మాకు నచ్చినది చేస్తాం కానీ దేవుడు కోరుకునే లోతులోనికి వెళ్ళము అనేవాళ్ళు. ప్రభు ఏం కోరుకున్నాడు? కేవలము ప్రార్థనే కదయ్యా, స్వభావములో ఎదగాలి కదా. నీ స్వభావములో ఇగో ఆ కఠినత్వం పోయి ప్రేమ రావాలి కదా. నీ స్వభావములో ఆ కఠినత్వం పోయి క్షమించే మనసు రావాలి కదా. నీ యొక్క స్వభావములో ఇతరులను ప్రేమించి ఆదరించే గుణం రావాలి కదా. ఈ స్వభావములో దేవుని ప్రేమలో ఎదగ కేవలం ప్రార్థన చేస్తుంటే అది కాదు, నువ్వు లోపలికి వెళ్ళాలంటాడు ప్రభు. మార్తు తెలియని అమాయకు పాపం, ఆమె ఏదో చేసి అంత చేసి ప్రభు అన్నాడు, అది కాదులే, మార్త ఉత్తమమైన ఎంచుకుంది. బహుశా నేను అనుకున్నాను ఇంకోసారి మీటింగ్ పెడితే మార్త కూడా వచ్చి కూర్చుంటుంది. మళ్ళీ చెప్తున్నాను, మార్త చెడ్డదని ఎంచుకోలేదు, కానీ తెలియని విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దేవుని ప్రియ సంఘమా, మార్త ఉపచారము చేస్తుంది, ఆతిథ్యం చేస్తా ఉంది, మరి కూర్చుని దేవుని ప్రభు దాన్ని మేలు వేచాడు. పరిచర్య వరకే కాదు, ఇంకా లోపలికి ఎదిగి వాక్యం ముందు కూడా నువ్వు ఎదగాలి. వాక్యం ముందు ఎదగాలి. కేవలము పరిచర్య వరకైనా వాక్యం ఎదిగే తీరేమైనా ఉందా? దేవుడు ఏం చెప్తుండో అర్థం చేసుకుని ఆ విధంగా ఉండడానికి ప్రయత్నము, స్వభావంలో మార్పులు, ఆ స్థాయికి ఎదిగే ప్రయత్నము లేకపోతే మనము వచ్చి వెళ్ళిపోవడం వల్ల ప్రయోజనం లేదన్నది దేవునికి. మీకాల్ అంటుంది, నువ్వు రాజువు కదా, బట్టలు వేసుకుని సమాధానం కూర్చుని ఆజ్ఞని ఏదో చక్కగా పాస్టర్గారిని పిలిచి భోజనం పెట్టించు, అలా కొంచెం బట్టలు పెట్టు అంటుంది. ఎవరు? మీకాల్. ఏమంటుంది? పెట్టించాలి. దావీదు అంటాడు, దేవుడు నాకేం చేశాడో నాకు తెలుసు.
నిన్ను నీ సంతతి నీ తండ్రిని వాని సంతతిని విసర్జించి నన్ను తన ప్రజలకు అధిపతి చేశారు. నేను ఎట్లా మౌనంగా ఉంటాను? మందస్సం ఏంటో తెలుసు, ఆలయం ఏంటో తెలుసు, ఎలా కాపాడబడ్డానో తెలుసు. బ్రతుకంతా అడవుల్లో ఉంటుండగా తీసుకొచ్చి ఊర్లో సింహాసనం మీద కూర్చుండబెట్టాడు. మీ నాన్న తరుముతో 18 ఏళ్ళు కుటుంబానికి దూరం అడవుల్లో తిరిగాను. రోజున సింహాసనం ఇచ్చాడు. నేనేంటో ఏం పొందుకున్నానో తెలుసు. కృతజ్ఞత లేకుండా ఎలాగ ఉండగలను? స్తుతించకుండా ఎలాగ ఉండగలను? ఆయన సన్నిధి వెళ్లకుండా ఎలా ఉండగలను? ఎవరో చూస్తున్నారని, ఏదో అంటున్నారని నా భక్తిని నేనెందుకు మార్చుకోవాలి? లోపలికి వెళ్తాను, ప్రభుకి ఇష్టమైన చేస్తాను, మనస్సారా ఎదుగుతాను, వాక్యం ఎదుగుతాను, ప్రార్థనలో ఎదుగుతాను, స్వభావంలో ఎదుగుతాను, ఆరాధించుట్లో ఎదుగుతాను, లోపలికి వెళ్తాను అన్నటువంటి స్థిర నిర్ణయం మనందరికీ కావాలి. నేను ముగిస్తున్నాను. దేవుని ప్రియ సంఘమా, మనము కేవలము ఏదో మనకు మనం సంతోషపడేవారంతా కాకుండా దేవుడు కోరుకునే లోతులలోనికి దిగుదాం. చివరిగా ఈ మాట చదువుదామా? ఒకసారి అందరూ కలిసి చదువుదాం. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం చదివి ప్రార్థన చేసుకో. కొలస్సియన్స్ చాప్టర్ 2 వర్స్ 6 and 7, 183 పేజీ 183. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలు. అందరూ తీశారా? కొత్త నిబంధనలో 183వ పేజీ 6-7 వచనాలు. ఓకే, రైట్, మొదలు పెడదామా? 1, 2, 3 స్టార్ట్. కావున మీరు ప్రభు అయిన క్రీస్తు యేసులో అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకునిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందు నడుచుకునుడి. అంగీకరించారు, అక్కడితో ఆగిపోకుండా అంగీకరించిన విధంగానే ఆయనలో కొనసాగండి. ఇవన్నీ విశ్వాసముందు కృతజ్ఞతలు విస్తరించి పేరు పారండి. లోపలికి వెళ్తాం. ఇదిగో నువ్వు అంగీకరించిన దగ్గరే ఆగిపోవటం ప్రభు ఇష్టం లేదు. నువ్వు దేవునిలో, ప్రార్థనలో, వాక్యములో, పరిచర్లో ఎదగాలని ప్రభు ఆశపడుతున్నాడు. ప్రభువు కోరుకున్నది మన జీవితంలో ప్రభుకు మనం చూపించడము కాక, ప్రభు ఏది ఆశపడుతున్నాడో అంటే నీకు నచ్చినంత వరకు చేసి ఆగిపోయి ప్రభు ఏం కోరుతున్నాడో అక్కడి దాకా వెళ్లకుండా ఉండే ఇమ్మెచ్యూర్డ్ క్రిస్టియానిటీ బయటకు వచ్చి నీకు నచ్చిన వరకే కాక ఇంకనూ ప్రభు ఏం కోరుకున్నాడో ఒకసారి ఆలోచన చేసి ఆ లోపలికి వెళ్దాం. అట్టి కృప ప్రభు మనకు దయచేయగాక. ఆమె చిన్న ప్రార్థన చేద్దాం. దేవుడు మాట్లాడిన మాటలు బట్టి అందరూ చిన్న ప్రార్థన చేయండి.